ఈరోజు పప్పు, ఆవకాయ, నెయ్యేసుకొని చక్కగా అదొక అన్నం కలిపేస్తా, దద్దోజనం చేస్తా. ఈ 2 చేద్దాం రండి ఎళ్ళి. అబ్బబ్బబ్బబ్బా! ఈ కుక్కర్లు మా 5, 6 కుక్కర్లు ఇంతే. ఛీ! సిమ్‌లో పెట్టేట్టు పెట్టా. అయినా నీళ్ళన్నీ పోయినాయి. వేరే నీళ్ళు కాయాలేమో ఈ పప్పుకి. నీళ్ళన్నీ పోయినాయి. ఊరికే పెట్టాను నీళ్ళు. ఒకవేళ అవసరం అవుతాయేమోనని సరిపడానే ఉంది పలచదనం. చాలు ఈ మాత్రం. ఇంతకన్నా పలచగా ఉంటే బాగోదు. ఇదిగో చూడమ్మా, చల్లారిపోయిందమ్మా అన్నం. శుభ్రంగా చల్లారిపోయింది. జీడిపప్పులు, కిస్మిస్లు, ఊరమిరపకాయలు, ఆ పప్పులు అంతే. ఇదిగో ఆవకాయ వేసేసా. ఇది కూడా కాస్త మిక్స్ అయ్యేటట్టు అలా ఉంది. ఇందులో కాయగూరలు అన్నీ వేసేస్తే ఇక కదంబం అదిరిపోద్ది. సూపర్ ఉంది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకేనమ్మా. ఈరోజు నేను ఏం చదువుతానంటే జంతికలు చేశాం కదా, తమిళనాడు జంతికలని, అది ఉంది ఇక్కడ, అది చదువుతా. దేవి బలుసు. మీరు అన్ని సంవత్సరాలు తమిళనాడులో ఉన్నారు కదా, అక్కడ వారితో బాగా పరిచయాలు ఏర్పడ్డాయి. తమిళ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారా? చక్కగా ఎక్కడున్నా మీరు ఫ్రెండ్స్ ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. నీ వయసులో ఇంతకు మించిన సంతోషం ఉండదు. అవునమ్మా, నిజమే. ఈ వయసులో ఇంకేముంది? ఏమీ లేదు. ఎవరు ఏమనుకున్నా ఏమీ లేదు. ఎన్నాళ్ళు ఉంటానో అన్నాళ్ళు సంతోషంగా గడపటమే. సంతోషంగా గడిపి మంచాన పడకుండా పోవటమే. ఇదొక్కటే కోరిక. ఇక మీద ఏమి లేవు. పెద్దగా ఆలోచించేసి కోరికలు కోరే ఉండవు. చిన్న చితగా ఉంటాయి, అవి అయిపోతూ ఉంటాయి ఇంతవరకు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. 8 మంది అలా చెప్పారు. వి రాజ్యశ్రీ ఊటుకూరి. హాయ్ సిస్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. తమిళనాడులో చేసే జంతికలు సూపర్గా చేశారు. ఈ చిన్ని జీవితంలో సంతోషంగా ఉండాలి, ఇంతకంటే ఏమి కావాలి? మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని లవ్స్ పెట్టారమ్మా. థ్యాంక్ యూ అమ్మ. ఒక 5 చెప్పారు అట్లా. చింతామృత ఏదో లవ్స్ పెట్టి తమిళనాడు జంతికలు చాలా బాగా చేశారమ్మా. ఇలాగే మంచి మంచి వీడియోలు చేసుకుంటూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి అమ్మ. ధర్మవరం నుండి జయలక్ష్మి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అండి. కొత్తగా చేశారా? లేదు, జయలక్ష్మి నేను చదివే ఉన్నాను అనుకుంటా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. శైలజ ప్రియదర్శిని. వెరైటీ జంతికలు చేశారమ్మా. మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ మంచి మనసు వల్ల ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మ. చెప్పారు చూసా, లవ్స్ పెట్టావమ్మా. మంచి మనసే ముఖ్యం మనిషికి. మనుషులందరికీ కష్టాలు ఉంటాయి. మహా మిలీనియర్స్ కూడా వాళ్ళ తగ్గ కష్టాలు వాళ్ళకుంటాయి కదా. మన మనస్సుని శాంతపరుచుకుంటూ ఎదుటి వాళ్ళ గురించి కూడా మంచినే ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి ఏదీ రాదు. వాళ్ళు పాడైపోవాలి, వీళ్ళు పాడైపోవాలి మనసుల్లో కూడా ఎవరు ఏమి అనుకోకూడదు. ఎవరి జాతకాలు ఎవరి రాతలు ఎలా రాశాడో దేవుడు రాసేసాడు. జరుగుతూ ఉంటాయి. వెనకే అన్ని ముందేసుకోవటమనో లేకపోతే పక్కన ఉన్న వాళ్ళని ద్వేషించటమనో ఇవన్నీ చేతకాని పనులు. నేను అలా చేయను, నిజంగానే చేయను. నేను ఒకటి నమ్ముకున్నాను, దేవుడిని నమ్ముకున్నాను, నా జీవితం అంతవరకు వచ్చింది. అందుకని నేను అట్లాంటి ఏం పెద్దగా చెడుగా ఆలోచించను ముందు ముఖ్యంగా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఆయమ్మ జీవితం గురించి చాలా చక్కగా చెప్పారు. ఎవరు? అరుణాదేవి జీ అనుకుంటామ్మా. ఆయమ్మ జీవితం గురించి చాలా బాగా చక్కగా చెప్పారు. ఓకే అమ్మ, తెలిసినంతవరకు అదే నేను చెప్తున్నాను కదా. నేను జీవితంలో ఎదుర్కొన్నాయో నాకు తెలిసినయో చెప్తాను తప్పితే నేనేమి నావెల్స్ బుక్స్ ఎప్పుడు ఏనాడు చదవలేదు, చదవను కూడా. వాటి మీద అంత శ్రద్ధ పెట్టి ఏదైనా పుస్తకం పట్టుకుని ఏదన్నా, ఇప్పుడు కృష్ణారామ అనే పుస్తకాలు, లలితా పుస్తకాలు అలాంటివి చదివితేనే సగం చదవగా నిద్ర వచ్చేస్తుంది. అవి ఎప్పుడైనా గుళ్ళకి వెళ్ళినప్పుడే క్లియర్గా చదువుకునేది. ఇళ్లలో ఉన్నప్పుడు ఏ పుస్తకం పట్టుకుని నిద్రే వస్తుంది ముందు. అందుకని నావెల్స్ అసలు చదవను. నేను బుక్ చదివి నేర్చుకున్న జ్ఞానం ఏమీ లేదు. నా అనుభవంతో నేర్చుకున్నదే, నా అనుభవంతో తెలిసిందే మీకు చెప్తున్నాను, అక్కడక్కడ సందర్భం వచ్చినప్పుడు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మా శ్రీకాకుళంలో చాలామంది చేస్తారు. అవునమ్మా, ప్రేమ్ కుమార్ చేయొచ్చు. చాలామంది ఇలాగే పప్పు ఉడకబెట్టి చేస్తారా? ఓకే అమ్మ, థ్యాంక్ యూ. లవ్ యూ గ్రానీ. అయిందవి అనుకుంటా. థ్యాంక్ యూ అమ్మ. ఈ శారీలో చాలా బాగున్నారు. ఎవరు? జ్యోతి దేశు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. అబ్బాయి అనుకుంటా. హాయ్, ఐఎమ్ వెయిటింగ్ యువర్ వీడియోస్. యువర్ లైఫ్ స్టైల్ ఉమెన్ మోస్ట్ ఇన్స్పిరేషన్.
వరల్డ్ బెస్ట్ వీడియోస్. ఇన్స్పిరేషన్ అంతా ఓకే, వరల్డ్ బెస్ట్ వీడియోస్ అబో పెద్ద కాంప్లిమెంట్ ఇది. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మీ ఓపికకి జోహార్లు. ఎవరు? జయశ్రీ పప్పు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఓపికగానే ఉండాలి. ఓపిక ఉండదు న్యాయంగా. నాకు కూడా పడుకోవాలి, కూర్చోవాలి సోఫాలో. ఒకసారి కూర్చోనంటే లేవలేని మళ్ళీ అనిపిస్తుంది. కానీ మళ్ళీ పరుగులు పెడితేనే జీవితం. ఆ దేవుడు నాకు ఎన్నాళ్ళు ఓపికిస్తాడో, ఎన్నాళ్ళు పరుగులు పెట్టి జీవితాన్ని ఇది చేసుకుంటానో అంతవరకు నేను కూర్చోను. జస్ట్ పగల షూటింగ్ ఉండదు, ఇంకో పనులు ఉంటాయి, అది లేదు. ఊరికే కూర్చుంటా, ఈ సర్దుకుంటా ఇట్లా ఎవరు మనుషులు ఉంటారు కదా. అందుకని ఏదో ఒకటి చేసుకుంటా. ఈ వయసు వచ్చిన తర్వాత బద్దకించి పడుకోవటం మొదలు పెట్టామంటే మంచం మేసి లేకుండా ఇంకంతే, లెక్క పెట్టుకోవాల్సిందే రోజులు. అందుకని నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. నేను చాలామంది చూడాలి, వాళ్ళ ఎదుగుదల చూడాలి, ఆశ ఉంటుంది కదా మనిషికి. ఎప్పటికప్పుడే కోరుకుంటారమ్మా పిల్లలు పెళ్ళేదాకా ఉంచు, పెళ్ళేదాకా మనవాళ్ళు చూడాలని ఉంచు, మనవాళ్ళు పెళ్ళి అయ్యేదాకా ఉంచు, మళ్ళీ ముని మనవాళ్ళు ఎత్తుకునేదాకా ఉంచు. ఇవే కోరికలు కోరతారు అందరూ. కానీ ముని మనవాళ్ళు ఎత్తుకునేంత సీన్ నాకు కూడా, ఎందుకంటే మా పిల్లలందరికీ లేట్ మ్యారేజ్ అయినాయి కాబట్టి ముని మనవాళ్ళు ఎత్తుకుంటాననేది ఉండదు. అంత ఆశలు కూడా నాకు లేవు. పిల్లలు సంతోషాలు, పిల్లలు చదువుకున్నారా, పిల్లలు సంతోషంగా ఉన్నారా అంత చూడడమే వరకే ఆశ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారమ్మా. శ్రీనివాసరావు వరద. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నైస్ అండి, బాగున్నాయి. ఎవరు? సంగీశెట్టి పద్మావతి. ఓకే, థ్యాంక్ యూ అండి. జీవి భాస్కర్. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? తమిళనాడు జంతికలు మేము తప్పకుండా ట్రై చేస్తామమ్మా. మీ స్టైల్లో స్టే సేఫ్ అండ్ హెల్త్. ఓకే భాస్కర్, ఎప్పుడు సేఫ్టీగా ఉండమని హెల్త్ గురించి బాగా చెప్తావు. థ్యాంక్ యూ అయ్యా. లక్ష్మీ బొడ్డున ఏదో వైట్ 1482. చాలా బాగా చేశారు జంతికలు, వెరైటీగా ఉన్నాయమ్మా. అవును, వెరైటీగానే ఉన్నాయి. నాకు అది వెరైటీ కాబట్టి చేశాను. పప్పు ఉడకబెట్టి కుక్కర్లో అలా చేయడం నాకు తెలియదు. అది కొబ్బరిపాలు, అందుకని వెరైటీగానే ఉంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. శ్రీదేవి నైస్ అమ్మ. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. స్వాతి చాలా బాగా చేశారమ్మా. థ్యాంక్ యూ అమ్మ. హాయ్ అమ్మ. ఫస్ట్ కామెంటా దాసరి సత్య. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. సందీప్ మాగంటి. హాయ్ అమ్మమ్మ గారు, మీ వీడియో సూపర్. మేము మీ ఫ్యాన్. కార్నర్ స్టోన్ బ్లాక్ సైడే ఉంటాము. మీ షూటింగ్ మెమరీస్ చెప్పండి వన్స్ అగైన్. కంగ్రాచులేషన్, 3 years అయ్యింది సందర్భంగా. ఓకే, ఇక్కడే ఉంటారయ్యా, కార్నర్ స్టోన్ అటు పక్కనే ఉంటారు, ఇక్కడే అయితే. ఓకే 3 years అయింది కాబట్టి కంగ్రాచులేషన్ చెప్పా. చాలా థ్యాంక్స్ అయ్యా. అందులో మా పక్కనే ఉన్నాను అంటున్నావు, చాలా థ్యాంక్స్. వెరీ నైస్ రెసిపీ అమ్మ, ఐ విల్ ట్రై అమ్మ. పెప్పకాయల కనకదుర్గ. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మీ శారీ సూపర్ ఆంటీ గారు. థ్యాంక్ యూ అమ్మ. ఎవరు? ఉషా. ఓకే అమ్మ, బోనాల. నమస్కారం అమ్మ. ఎవరు? వాణి ప్రసాదరావు. నమస్కారం అమ్మ, సూపర్ యమ్మీ రెసిపీ. ఇవన్నీ పెట్టావమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రెసిపీ. చాలా బాగా పాడారు అమ్మ. ఇవి పెట్టేసావమ్మ లైక్స్. గోధుమ పిండితో స్నాక్స్ చేసి చూపించండి ప్లీజ్ అమ్మ. ఫ్రమ్ కుమారి రాజనాల. థ్యాంక్ యూ అమ్మ. చేస్తా కుమారి, చేస్తా. గోధుమ పిండితో కూడా ఉన్నాయి చాలా, వాళ్ళు చేసినవి చేస్తా. ఎంఎస్ ధోని. అయ్యో, ఎంఎస్ ధోనియా అమ్మ. వెరీ నైస్. మీ వంటలు, మీకు చాలా ఓపిక, వంటలు చాలా బాగా చేస్తారు. అలాగే మన పద్ధతులు, సాంప్రదాయాల గురించి బాగా చెప్తారు. మీరు ఎలా వంటలు ఇలాగే వంటలు చూపిస్తూ మన సాంప్రదాయాల గురించి చెప్తూ ఉండాలి. మేము ఎంతగానో నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. నేను చెప్పాలి, మీరు నేర్చుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్నారు కాబట్టి, అందరూ చాలామంది ఎదురు చూస్తారు కాబట్టి ఇవన్నీ కూడా నాకు బ్లెస్సింగ్తో సమానమే, దేవుడితో చెప్పుకున్నట్టు ఇవన్నీ. నేను చూద్దాం, ఆ భగవంతుడి దయ ఎంతకాలం ఆరోగ్యాన్ని ఇస్తాడో, ఎంతకాలం మీతో కలిసి మాట్లాడతానో అంతా దేవుని అనుగ్రహం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. రాచపూడి సులక్షణ. ఆంటీ, మీ కాటన్ శారీస్ చాలా బాగున్నాయి. నైస్ వర్డ్స్, థ్యాంక్ యూ సో మచ్. గోల్డెన్ వర్డ్స్, మీ వర్డ్స్ థ్యాంక్ యూ సో మచ్. గోల్డ్ వర్డ్స్, యు ఆర్
సేవింగ్ సో గ్రేట్, గోల్డెన్, అట్స్ గోల్డెన్ వర్డ్స్, యు ఆర్ సేవింగ్ సో గ్రేట్. ఓకే అమ్మ, సేవింగ్ చేసుకోవటం ప్రతి మనిషికి అవసరమే. మన దగ్గర లక్షలు లేవుగా ఏం చేద్దాం అనుకోండి, లక్షలోడికి లక్షలకే ఉంటాయి, సేవింగ్ చేసుకోకపోతే ఉండలేడు. వాళ్ళ ఖర్చులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఓకే, సేవింగ్ ముఖ్యం. ఓకే అమ్మ, చాలా ఓపిక అమ్మ మీకు. ఎవరు? కల్పనారాజ్, థ్యాంక్ యూ అమ్మ. కళారవి, ఆయమ్మ కళా ఫ్రమ్ చెన్నై, ఎలా ఉన్నారు? తమిళనాడు స్టైల్ జంతికలు సూపర్ అమ్మ. మీ పట్టకాడ మీ పాత మీ పట్టకాడ సూపర్, పట్టకాడనా? మీ పాట కూడా, ఓ మీ పాట కూడా సూపర్. మీ కాటన్ శారీస్ బాగుంది. ఎందుకు ఎండకు ఎండలకు బాగుంటుంది. ఐ లవ్ యూ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ కళ, థ్యాంక్ యూ. హిమజన పి 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 హిమజ, పాతకాలం ట్రెడిషనల్ వంటలు చెయ్యండి అమ్మ. ఓకే, పాతకాలం ట్రెడిషనల్ వంటలే తిరగమాతలు ఉండవు, అన్నీ కలిపెట్టి కూడా. ఇప్పుడు చేపల కూరలు అవి కూడా మా అమ్మ తిరగమాత వేసి ఉల్లిపాయలు వేయించి వంటం నాకు తెలియదు, అన్నీ కలిపేసే పెట్టేసేది. అవి పాతకాలం వంటలు నా చిన్నప్పటికి. ఆ తర్వాత మా పిల్లలు వచ్చేటప్పటికి అప్పటికే ఇక తిరగమాతలు అన్నీ వచ్చేసినాయి. 50 ఏళ్ల క్రితం వంటలు అయితే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పద్మావతి అమ్మ, మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయకండి అమ్మా. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలమ్మా. ఇంట్లో ఇంట్లో ఉంటూ రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకుంటే మాకు మంచి విషయాలు చెప్పాలి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. రెస్ట్ తీసుకోవాలి, కానీ పనులున్నాయని తిరుగుతున్నానమ్మా. న్యాయంగా తిరగాల్సిన ఓపిక లేదు. అన్ని రకాలుగా కూడా ఇప్పుడు చెన్నై వెళ్తున్నానంటే మామూలుగా శారీరకంగానే కాదు, ఆర్థికంగా కూడా బాధే. ఇప్పుడు చాలా కష్టమే, కానీ వెళ్ళాలి. స్టార్ట్ చేశాను కదా అక్కడ నేను, కానీ వెళ్ళాలి, తప్పదు. అందుకోసం ఇది చాలా 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 కష్టమైన విషయంలో నేను ఇప్పుడు ఉన్నాను. అయినా కూడా వెళ్ళాలి. ఏం చేద్దాం, ఎదురు చూద్దాం, ఎంతవరకు అయితే అంతవరకు. వదిలిపెట్టి ఉండలేను, దగ్గరకు వచ్చేస్తుంది, అట్లా వదలకూడదు. ఇంచుమించు 1.5-2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అరుణ బి 4746 అమ్మ, ఆంటీ ఓఎంజీ మీ ఓపిక్కి దండాలు. ఓఎంజీ అంటే ఓ మై గాడ్ అనే. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. నమస్కారాలు కూడా చాలా చేసావు, థ్యాంక్ యూ అమ్మ. ఇంక ఎవరు? మంజుల జూపల్లి, మాకు మినపప్పు పెసరపప్పులో కూడా చేస్తారు, కానీ కొబ్బరి పాలు పోయారు అండి. కొబ్బరి పాలు పోయవండి. నేను ఎప్పుడు మా చిన్న బాబు మా చిన్నబాబు దగ్గర ఉన్నాను యుఎస్లో. అలాగా పెసరపప్పు కూడా చేసుకుంటారులేండి, ఎందుకు చేసుకోరు, కానీ అది పాలు పోయటమే కొంచెం వెరైటీ. మళ్ళీ మన వాళ్ళు మినపప్పు పోస్తారు, ఉడకబెట్టి రుబ్బేయటం కూడా నాకు వెరైటీనే, పాలు పోయటం కూడా నాకు వెరైటీనే. పెసరపప్పు మినపప్పు అలాంటివి ఏమైనా వేసి చేసుకుంటాం. ఓకేనండి, థ్యాంక్ యూ. యూఎస్లో ఉండి చూస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. రమ్య వెంకీ, హాయ్ మై స్వీట్ నాని, బాగున్నారా? సూపర్ హెల్దీ స్నాక్స్, యువర్ ఎనర్జీ, యువర్ మోటివేషన్, యువర్ టాక్, యువర్ సింగింగ్ వెరీ 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 అమ్మ, అన్ని వెరీలే, సూపర్. ప్లీజ్ నాని టేక్ కేర్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ అమ్మ రమ్య వెంకీ, థ్యాంక్ యూ. ఎన్ని లవ్సో నేను లెక్క కూడా పెట్టలేను. ముద్దలో నీరు ఎక్కువ వేశారు, ముద్దలో నీళ్ళు ఎక్కువ వేశారు, ఇంకా రైస్ పిండి కలిపితే ఆయిల్ తీయకుండా కరకరలాడుతూ వస్తాయి, అలా విడిపోకుండా వస్తాయి. అవును, పేరు ఎవరిది? పిహెచ్ పుష్ప కాదు, కోమటిపల్లి పేరు తెలీదమ్మా, పేరు అంత కరెక్ట్గా చదవట్లేదు, చెప్పింది కరెక్టే. కానీ వాళ్ళు పోస్తారు, మొత్తానికి పాలు ఏదో కొంచెం ఎక్కువని తగ్గించి ఉంటే బాగుండేది, లేకపోతే నువ్వు చెప్పినట్టు కొంచెం పిండి వేస్తే బాగుండేది. ఇక ఆ ప్రాసెస్ అనేసి మళ్ళీ నా సొంతంగా మిమ్మల్ని కనిపించకుండా మళ్ళీ వెనకాల కలిపేయటం ఇవన్నీ నాకు రాలే, మైండ్ తోచలా. నిజంగానే కొంచెం పిండేసేస్తే గట్టిగానే వచ్చాయి కదా. నిజమే, ఈసారి ఎప్పుడు ఇంట్లో చేసుకుంటే అలా చేసుకుంటా. తర్వాత నాకు కూడా ఐడియా వచ్చింది,
పోనీ అలా చెప్పకుండా చూపించకుండా కాస్త బీపిండి కలిపాను కదే కొంచెం గట్టిగా వచ్చేయమని అనిపించింది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సూపర్ సజెషన్. థ్యాంక్ యూ అమ్మ. వెరైటీగా ఉండారు జంతికలు. సూపర్. క్యాబేజీ పెసరపప్పు కూర నాకు ఇష్టం అండి. పాట బాగా పాడారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయకండి. రూతు. థ్యాంక్ యూ అండి. అది తప్పదుగా అందుకని చేస్తున్నాను. ఓకే అండి. ఈ ఏజ్లో కూడా ఇంత కష్టపడుతున్నారు మ్యామ్. జయశ్రీ పప్పు. ఇక్కడ రాస్తాడు కదా దేవుడు. కూర్చొని తినేవాళ్ళకి రాస్తాడు. వాళ్ళు కదలకుండా నిజంగానే కదలకుండా అథారిటీ చేసి కూర్చొని తినేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకే రాత అట్లా ఉంటాయి. నాకు అలా చేయాలనేది నాకు ఉందంటే ఈ తలరాతలను ఎవరు మార్చలేరు. ఎవరు ఇందులో వాపోవడానికి కూడా ఏమీ లేదు. ఇవన్నీ తలరాతలు అంతే. అది ఎలా నడిపితే అలా వెళ్ళాల్సిందే మనం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. స్నాక్స్ కదా సిల్వర్ ప్లేట్లో తినలా. ఓ స్నాక్స్ కూడా సిల్వర్ ప్లేట్లో తినాలా? స్నాక్సా? ఏం స్నాక్స్? సిల్వర్ ప్లేట్లో స్నాక్స్ తినలేదే. ఆ రోజు స్నాక్స్ చేసిన రోజు కూడా ఫుడ్ చేసినట్టున్నాను కదా. ఫుడ్ ఏదో తిన్నాను. అది క్యాబేజీ పెసరపప్పు ఏదో వండు తిన్నానుగా. స్నాక్స్ కూడా సిల్వర్ ప్లేట్లో తినాలా అని ఉంది. నాకు అర్థం అవ్వలేదమ్మా. ఊరికి వేసానా? వేయితే కూడా తినేటప్పుడు ఏమైనా పెట్టుకున్నానా ఏమో తెలీదు. సారీ. రుపుకే తుప్పుకేనేదో ఉందమ్మా. 2 గ్లాసులు కాదమ్మా మళ్ళీ మడు అంటున్నారు. 2 గ్లాసులు కాదమ్మా మళ్ళీ మధు అంటున్నారు. మళ్ళీ ఏమో అర్థం కాల. 2 గ్లాసులు అనలేదు, 1 3 గ్లాసులు అన్నాగా పిండి. తెలియలే. ఇందులో కారం వేయలేదు దుర్గ గారు. కారం వేయకపోతే బాగుంటాయా? బాగుంటాయండి. కారంతో పనే ఉంది. బాగానే ఉంటాయి. అవి జంతికలు అనేప్పుడు కారం ఉండాలి. ఇక అవన్నీ ఉండదు. ఏదో గట్టి పొగడి చేస్తే కాస్త పచ్చిమిరకాయలు బొచ్చిమిరకాయలు వేస్తాం కానీ నాకేం తెలీదు. జంతికలకి ఎప్పుడు కారం వేసి కారపోసి కానీ ఇవన్నీ అలా కారంతో వేసి చేయను. మామూలు శనగపిండి బియ్యపిండి వాము జీలకర్ర ఇలాంటివి తప్పితే వేరే సపరేట్గా కారం వేసి ఎప్పుడు చేయను. థ్యాంక్ యూ అండి. ఆయుష్ మధ్య కే ఏదో ఉందమ్మా 3707. కారం వేయరా? వేయరమ్మా. నేను వేయలా అది. అవునమ్మా. నా చిన్నప్పుడు చింత చెట్టు చిగురు చూడు సాంగు పాడితే తిట్టేవారు. అర్థం తెలియదుగా ఆ ఏజ్లో కదా. అవును. అదే నేను మొన్న ఆ పాట పాడాను. దీని టైంలో అదే పాట పాడానా? అవును. సోగ్గాడి చిన్న ఆయన పాడినట్టున్నా కదా. అప్పుడు మన వాళ్ళు తిట్టారని చెప్పాం కదా. ఒక్క అన్నయ్య తిట్టాడే. అందరూ వెళ్ళకాడు వాళ్ళు ఉంటా వస్తా వెళ్తూ ఉంటాడు ఇంటికి. అప్పుడు విన్నాడనమాట. అదేనమ్మా. అవును. మరి ఈ చింత చెట్టు చిగురుకుడు చిన్నదాని పొగరుచుడు ఇవన్నీ అలాంటి పాటలే అన్నీ సేమ్ అనమాట ఒక వరవేడప్పుడు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. మీరు తెలుగులో సినిమాలో రావాలమ్మా. వద్దాం ఎవరిని పిలిస్తే. ఏ బామ్మ క్యారెక్టర్లు ఉంటాయి కదా నిర్మలా గారు లాంటి ఎవరిని పిలుస్తారేమో చూద్దాం. మీరు అడుగుతున్నారు కదా. పిలిస్తే చేసొద్దాం వెళ్ళి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. మినపప్పు ఉడకబెడితే నూనె బాగా పీలుస్తుంది. నాకు అనుభవం. ఓహో అలాగా. జబర్దస్త్ అది జబర్దస్త్ జానకినా 3051. మినపప్పు ఉడకబెడితే నూనె బాగా పీలుస్తుంది. నాకు అనుభవం. అలాగా నాకు తెలీదు. నిజంగానే పీల్చింది. కానీ టేస్ట్ భయంకరంగా ఉంది. కానీ నూనె పీల్చి ఏదైనా టేస్ట్ ఉంటుంది. చాలా బాగున్నాయి. కానీ నూనె పీల్చి చక్కగా నూనె పిలవడం వెంట ఫస్ట్ టైం చూసా నిజంగానే. ఓ కొబ్బరి పాలు పోసాం కదా, అది రుబ్బేసాం కదా, అందుకనేమో అనుకున్నాను అనమాట. మీకు అనుభవం చెప్తున్నారు కదమ్మా. థ్యాంక్ యూ. మీరు వైజాగ్ వచ్చినప్పుడు పడ్డాను ట్రైల్ బోన్ దెబ్బ. మీరు వైజాగ్ వచ్చినప్పుడు పడ్డాను ట్రైల్ బోన్ దెబ్బ తిన్నది అన్నారు కదా. దానికి ఫ్లైట్లో కూర్చునేటప్పుడు మెడకు ఒక గుండ్రని దిండు ఉంటుంది కదా, అది కింద వేసుకొని కూర్చోండి. అదే చికిత్స. అవునమ్మా. డాక్టర్ గారు కూడా చెప్పారు. ఎక్కడ చైర్లో కూర్చున్నా కూడా చిన్న పిల్లో లాంటిది వేసి కూర్చోండి ఒక 3 months అని. నాకు పడేటప్పటికి ఆ మజిల్స్కి బాగా దెబ్బతింది. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా. ఫ్లైట్లో గంట అయినా మెడకు కూడా ఏం వేసుకెళ్తలేదు. అలాగే కూర్చున్న 1 hour ఇక్కడ హైదరాబాద్ టు చెన్నై. 1 hour 1 hour ఎట్లా కూడా కూర్చొని వెళ్ళిపోతున్నా. సీట్లు బాగానే ఉంటాయి కదా, గట్టిగా ఉండవు కదా అన్నట్టు వెళ్ళిపోతున్నాను అనమాట. చాలా థ్యాంక్స్ అమ్మ. చెప్పావు ఇది. చాలా థ్యాంక్స్. ఓకే అమ్మ. ఇప్పుడు ఇవాళ చదివేశాను ఇవన్నీ. ఇప్పుడు చక్కడాలు కూడా అయిపోయినాయి. మొన్న ఎప్పుడో బోటి చదివేశాను. మళ్ళీ అంతకుముందు ఏదో చదివేశాను. మొన్న షూట్ చేసినప్పుడు కూడా ఏమో చదివానమ్మా. మొన్న షూట్ చేసినప్పుడు ఏం చదివాను? జంతికలు ఇప్పుడు చదివాను. మా మనరావు సంస్కృతి కోసం బోటి అది ఎప్పుడో చదివాను.
తమిళనాడు స్టైల్ స్వీటు. ఆ స్వీట్ చదివాను ఒకసారి. అది చదివాను. ఇవాళ ఇది చదివాను. ఇంకా బ్యాలెన్స్ ఉంటాయి. అవన్నీ నేను చదువుతాను. వచ్చినాయి ఒక్కొక్కటి ఇంకా. ఇంకా 1, 2 వీడియోలు ఉన్నాయి నేను చదవాల్సినవి. మళ్ళీ ఇంకా అయితే ఈరోజు నేను మళ్ళీ చెన్నై వెళ్తున్నాను. అందుకని తక్కువగా ఉన్న వీడియోలు చేసి వెళ్ళిపోదామని చెప్పి వచ్చానమ్మా. ఈరోజు ఒక వెరైటీ వంటే చేస్తా. ఏం చేస్తానంటే ఇక్కడే చెప్పేద్దాం చూపించడానికంటే కూడా. ఓకే అమ్మా. ఈరోజు ఇప్పుడు ఆవకాయ పెట్టాం కదా ఈ సీజన్లో. పప్పు ఆవకాయ నెయ్యి వేసుకు తింటాం. ముద్దపప్పు ఆవకాయ నెయ్యి ఎంత బాగుంటుంది. ఒట్టి ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకు తినేదానికంటే కూడా తర్వాత మళ్ళీ పెరుగన్నం తినాలి కదా. అదొక్కసారి ఇదొక్కసారి చిన్న చిన్న దానికి కూడా 2 వీడియోలు ఎందుకులే అని దద్దోజనం చేస్తున్నా పెరుగన్నం. ఈరోజు పప్పు ఆవకాయ నెయ్యి వేసుకుని చక్కగా అదొక అన్నం కలిపేస్తా, దద్దోజనం చేస్తా. ఈ 2 చేద్దాం రండి వెళ్ళి. ఇదిగమ్మ నేను పొద్దున్న నానబెట్టేసా బియ్యం పెరుగన్నానికి కదా, ఎక్కువ నానతలేని నానబెట్టేసానమ్మా. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసా చూడండి. అది బియ్యం ఈ బియ్యం సాంబార్కి పెరుగన్నం పప్పు అన్నానికి పెడతానయ్యా. అది అన్నం అందులో పెడదాం. ఇదిగో బియ్యం పురుగులు పడుతున్నాయమ్మా ఎక్కువ రోజులు ఉంటుంటే, అందుకని మిరియాలు ఎండుమిరపకాయలు వేస్తున్నా బియ్యంలో. అందుకని ఇందులో పోసుకున్నా. మిరియాలు ఎండుమిరపకాయలు పోస్తున్నా. ఇది తర్వాత పెడదాం. ఇప్పుడు పప్పు పెడదాం దీని మీద. ఇది మూత పెట్టేసా కదా. ఈ పాలు ఒకసారి వేడి చేద్దామని పెట్టాలి. ముద్దపప్పు వండుతా. అది అంత పోసా. పాలు ఇంకోసారి వేడి పెడతానని అలా చేస్తున్నా. ఎప్పుడు కూడా నమ్మ చక్కగా పప్పు వేయించుకోండి. నేను 3 ఇయర్స్గా చెప్తున్నాను మీకు. కందిపప్పు వండేటప్పుడు కొంచెం వేయించుకోండి. ఎందుకంటే అప్పుడు కందులు మమ్మాళ్ళు కందులు వేయించి పప్పు ఇసిరేవాళ్ళు. అందుకని అప్పుడు వేయించుకోక్కర్లా. ఇప్పుడు పప్పులు మిషన్లో పై పొట్టంతా పోయి వస్తుంది కదా, వేయించుకుంటే టేస్ట్ మారుతుంది. మంచి వాసన వచ్చేసింది కందిపప్పు వేయించితే. దించినా కూడా కాసేపు ఇలా పెట్టి ఇలా వేయించారంటే ఆ వేడికి ఇంకా ఇదవుద్ది అనమాట. అది దద్దోజనానికి అవుతుంది. ఈ పప్పు పొయ్యి మీద పెట్టేస్తాను. అది అవ్వగానే అన్నం వండుతా. చాలు చూడమ్మా. ఇది పెట్టేస్తా. దీని మీద మార్చి సిమ్లో పెట్టేసా. ఇది ఇక్కడ పెట్టేసా. ఇది పప్పు పెట్టేసా. ఇది అయిపోయిన తర్వాత దీంట్లో అన్నం పెట్టేస్తా. అన్నానికి వండుతున్నా. కొలిసేసి వండేస్తా. దీని మీదే మూత. 2 కుక్కర్లకి ఒకటే మూత. అందుకని ఇది వేరే కుక్కర్, ఇది పప్పు పెట్టేసా. ఇది పెరుగన్నానికి, అది పప్పు అన్నానికి పెట్టే బియ్యం. కొంచెం కొంచెం తీస్తే పెరుగన్నానికి ఏం కాదు, తొందరగా తీసినా కూడా. బాగా చల్లారి పెట్టే కదా చేస్తాం. అయిపోయింది అన్నం. అందాక మూత పెడదాం. ఎందుకంటే మళ్ళీ రెండోసారి పెడుతున్నాం కదా కుక్కర్. ఈ మెతుకులు గితుకులు అది వచ్చేసినాయి అంతే. ఇది అన్నం అవుతుంది. ఇప్పుడు అది చల్లారాలి కాబట్టి వేరే దబ్బరాల్లో పెడదాం. వేడి పెడితే వేడి అన్నం మీద పెడితే ఇది వచ్చేసింది బయటికి. చూసారా, ఇదిగో వేడి అన్నం మీద పెట్టా. ఒకసారి పోవు. అది సూపర్. పాత్ర చూసారా, కొత్తది. నిన్న మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది అందరికీ. కిట్టి పార్టీలో ఒక 15 మంది ఉంటారు, అందరికీ తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చింది. గిఫ్ట్ ఇచ్చిన దాన్ని వెంటనే వాడేసేయాలి. ఊరికే పడేసేట్టు పెట్టడం ఎందుకు, వెంటనే వాడేస్తే శ్రద్ధగా వాడేసారమ్మా నాది ఇచ్చినందుకు అనుకుంటారు. ఏయ్ బాబ్బా, ఈ కుక్కర్లు మా 5-6 కుక్కర్లు ఇంతే. సిమ్లో పెట్టా. అయినా నీళ్ళన్నీ పోయినాయి. వేరే నీళ్ళు కాయాలేమో ఈ పప్పుకి. నీళ్ళన్నీ పోయినాయి. ఏం చేయలేను. ఇదిగో చూడమ్మా, చూసారా అన్నం.
పొడి పొడిలాడుతూ వచ్చేసింది. న్యాయంగా అయితే నేను అన్నం రాత్రే వండి పెట్టేసి నీళ్ళల్లో వేసి పొద్దున్నే అది చక్క వాడేసి చేద్దాం అనుకున్నా. అదొక ప్యాటర్న్ బాగుంటుంది. అది కూడా దద్దోజనం ఏ మెతికి ఆ మెతికి అలా కనిపిస్తే బాగుంటుంది. ఇది ఇప్పుడు చల్లారి పెడుతున్నా చూడండి. పెరిగేయాలి కదా, ఇలా వేయకూడదు కదా అందుకని ఇప్పుడు చల్లారి పెడుతున్నా. అది ఇదిగో ఉప్పు వేసేద్దాం. కరుగుద్ది వేయడంలో ఉప్పు. ఎలాగ ఉప్పు వేయాలి కదా పెరుగన్నంలో. మనం పెరుగులో ఎత్తమైంది కదా అన్నంలోనే వేసేసా. నీళ్ళు పెట్టి అన్నకు పొయ్యాల్సి వస్తుంది. పప్పు ఉడికిందమ్మా. ఇదిగో చాలు. నీళ్ళన్నీ పొంగిపోయినాయి కదా. ఇదిగో సరిపోయినట్టున్నాయి పొంగినా కూడా. చాలు. ఊరికే పెట్టాను నీళ్ళు, ఒకవేళ అవసరం అవుతాయేమోనని. సరిపడానే ఉంది పలచదాం. చాలు ఈ మాత్రం. ఇంతకన్నా పలచగా ఉంటే బాగోదు. కరెక్ట్గా ఉంది. కమ్మన వాసన అవుతుంది. వేయించాం కదా పప్పు. ఇది ఇలా పెట్టేద్దాం. పప్పు అన్నం కూడా ఆపేసా. ఇదిగో ఇది ఊరికే నెయ్యి వేడి పెడదామని అలా పెట్టా. ఇదిగో ఇందులో కూడా పెట్టేయచ్చు. ఇందులోనే పెట్టక్కర్లా అసలేదు. కానీ ఇదిగో అది వేడి నీళ్ళలో పెట్టా. ఇంకా ఎంతకైనా మంచిది. ఇది పొయ్యి మీద పెడదాం కాసేపు. అది వేడి నీళ్ళలో పెట్టేసా. నెయ్యి కూడా వేడి నీళ్ళలో పెట్టేసా. ఇది ఈ అన్నం అయిపోయింది. ఇక తిరగమూతలకి రెడీ చేసుకుంటా. నెయ్యి నెయ్యి అక్కడ పెట్టా. అది పొయ్యి పెడదాం. ఇప్పుడే కాదు. ఇదిగో చూడమ్మా చల్లారిపోయిందమ్మా అన్నం. శుభ్రంగా చల్లారిపోయింది. ఇదిగో 1/2 కిలో పెరుగు. ఇదిగోమ్మా ఇంట్లో ఇంకా పెరుగు ఉంది. ఇది కూడా పోసేద్దాం. శుభ్రంగా ఇది అన్నము పెరిగే హాయిగా కలిపేశాను కదా నీట్గా. ఎందుకైనా మంచిది. సరిపోయింది ఉప్పు. ఇదిగో చూడండమ్మా. ఇదిగో కొంచెం నెయ్యి కూడా ఉందమ్మా. నూనెలో నెయ్యి కూడా వేసేస్తున్నా. అది ఇక అంతే. ఇది ఒక పని అయిపోయింది. ఓకే. ఇప్పుడు మీకు చూడమ్మా పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, ఊర మిరపకాయలు, జీడిపప్పులు, కిస్మిస్లు ఏంటమ్మా మనం పచ్చి ఉన్నా కూడా చక్కగా వేసుకోవచ్చు. అందులో నా దగ్గర లేవు. ద్రాక్ష వేసుకోవచ్చు. అదే కిస్మిస్, దానిమ్మకాయ గింజలు, అరటిపండు కూడా ముక్కలు ముక్కలు చేసి వేసుకుంటారు. కానీ నా దగ్గర ఏమి లేవు. అందుకని చేస్తున్నావు ఇప్పుడు ఇట్లా. న్యాయంగా అయితే నా దగ్గర ఇప్పుడు ఇది కూడా లేదు. ఏంటది? కరివేపాకు. దానికి అడగడానికి ఎవరికి ఒక్క కరివేపాకు తెమ్మన్న షాపులో తేరు. కానీ మీరు వేసుకోండి. ఇదిగో చూసారమ్మా పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు వేశాను. న్యాయంగా అయితే అమ్మా నేను ఆవాలు తప్పితే ఏమీ వేయను. మీకు తెలుసు కదా. కాకపోతే ఇప్పుడు ఈ దద్దోజనం ఇప్పటికప్పుడు తినేస్తాం మనం. అందుకోసం వేస్తున్నాను అనమాట. లేకపోతే వేయను. ఇప్పటికప్పుడే అయిపోద్ది. అందుకని వేసుకోవాలి. నవ్వుతుంటే అన్నంతో పాటు కరకరలాడుతూ ఉంటాయి కదా ఈ పప్పులు. అందుకోసం ఇదిగో అది వేసుకున్నామా. ఆ పప్పులు వేగిపోయేటప్పటికి ఇవి అవి ఉండవే బాబు. ఓకే చాలు. సిమ్లోనే పెట్టా. అయినా కూడా ఇదిగో మిరపకాయలు. ఇదిగో అమ్మ. ఇదిగో చూడండి ఇంగువ. ఉంది. జీడిపప్పులు, కిస్మిస్లు, ఊరమిరపకాయలు, ఆ పప్పులు అంతే.
ఇప్పుడు ఇందులో జీలకర్ర, అది అది చూసారా, అది ఒక్కసారి హైలో కూడా పెట్టేద్దాం. మిరపకాయలు అన్నీ క్లియర్గా అయిపోతాయి. ఇప్పుడు దాకా సిమ్లో పెట్టాను, సూపర్గా ఎగుతున్నాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నా, స్టవ్ ఆఫ్ చేసేసా. రండి, ఇదిగో ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో ఏగి మొత్తం క్లియర్గా ఎగిపోయినాయి. ఇదిగో చూసారా సరిపడా ఎలా ఎగినాయో, గువా అన్నీ. ఇదిగో ఇప్పుడు నెయ్యి నూనె వేసి తిరగమూత వేసా. ఇది అదిగో ఊర మిరపకాయలు కానీ కిస్మిస్లు జీడిపప్పు అన్నీ చక్కగా ఉంది. హోటల్లో అది ఏమంటారు దాన్ని, కర్డ్ రైస్ అని అదే ఇదని తెచ్చుకుంటారు. అవన్నీ మజ్జిగ పోసి కలుపుతారమ్మా, పుల్ల మజ్జిగలు బొల్ల మజ్జిగలు అవన్నీ. ఇది ఇలా చేసుకుని ఇది నీట్గా ఇదిగో ఇప్పుడు కలిపేయాలి కాబట్టి కలిపే చూపించాను మీకు. ఇదిగో కరకరలు ఆడిపోతున్నాయి, ఇదిగో చూసారా. ఇదిగో చూడండి అమ్మ, ఇదిగో వేడి అన్నంలో నెయ్యి పోస్తున్నాను చూడండి. అది ఇంత నెయ్యి పోసా, ఆవకాయ వేస్తాను ఉండండి. ఇదిగో చూడండి అమ్మా, అబ్బా కమ్మని ఆవకాయ. అది ఇదిగో ఆవకాయ వేసేసా. ఇది కూడా కాస్త మిక్స్ అయ్యేటట్టు. ఆహా ఎలా ఉందో చూడండి, ఇక తింటే ఉంటుంది. సమ్మర్ కదమ్మా, ఆవకాయలు పెట్టే సీజన్ కదా, అందుకని చూపిస్తున్నాను మీకు. ఒట్టి ఆవకాయ అన్నం ఎందుకులే అని ఇదిగో అమ్మ పప్పు చూడండి. ఇదిగో చూసారా, కొంచెం అన్నమైనా మనం ఇంత పప్పు వేసుకుంటాం కదా జోరుగా. ఇప్పుడు ఈ అన్నాన్ని తగ్గట్టేస్తేనే టేస్ట్లు. కొంచెం పప్పు వేసి అన్నం అంతా కలిపితే బాగోదు. పప్పులోను ఉప్పేసి కలిపే, ఆవకాయలోనూ ఉంది కాబట్టి ఇక ఏం బాధ, ఉప్పుతో మనకు పనే లేదు. సూపర్గా ఉంది. ఇదిగో అంతా పోసేసా చూడండి, ఎంత చేశానో అంత పప్పు పోసేసా. అర్థమైందా మీకు? అన్నీ అలా బారం బాటుగా చేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది. పప్పు సగానికి సగం పప్పు కనపడాలి, నెయ్యి కనపడాలి, అలాగే ఆవకాయ కనపడాలి. ఉండండి కొంచెం వేసేస్తా, ఇదిగో వేసేస్తున్నా. ఇంచుమించు సగానికి తక్కువ ఉంది ఆవకాయ, అంత అన్నంలో వేసేసా. చూడండి, కొత్త ఆవకాయ కదా, అది కదంబంలాగా ఉంది. కదంబం అని చేసేవాళ్ళం, గుళ్ళల్లో బాగా పెడతారు చక్కగా, అలా ఉంది. ఇందులో కాయగూరలు అన్నీ వేసేస్తే ఇక కదంబం అదిరిపోద్ది. ఇదిగో చూడమ్మా, ఇదిగో ఈ నెయ్యి కూడా పోసేసా. అది సూపర్గా ఉంది. పప్పు, ఉప్పు, నెయ్యి, ఆవకాయ అన్నీ సరిపోయినాయి. తర్వాత ఇది కడుక్కొచ్చేసి పెడతాం మళ్ళీ వడ్డించుకునేటప్పటికి. ఒక పాట ఏదైనా సింపుల్ పాట పాడతా, చాలాసేపు నుంచి చేస్తున్నాను కదా. ఇది 1962, నేను ఇంకా బళ్ళే చదువుకోవటమే. మంచి మనసులు సినిమా ఎంత బాగుంటుందో ఆ సినిమా. నాకు బాగా మళ్ళీ ఊహ తెలిసి నేను చూసినప్పుడు కూడా చూసేసాను. అది 2-3 సార్లు వస్తూ ఉండేది కదా, ఏడాదికి ఒకసారి కొత్తవి వస్తూ ఉండేవి మళ్ళీ పాతవి. అప్పుడు థియేటర్లో చూసేదాన్ని. మంచి మనసు ఎంత మంచి సినిమానో. నాగేశ్వరరావు గారు, సావిత్రి, జానకి భలే ఉంటుంది. ఇది సావిత్రి గారు చేసిందనమాట. సాకి ఆగవోయి ఆగవోయి త్యాగం ఇది ఏనా, హృదయం శిలయేనా,
ఏలా ఈ మోసం, త్యాగం ఇది ఏనా, హృదయం శిలయేనా, ఏలా ఈ మోసం, ఇల్లాలి మనసే కల్లోలమాయే, ఏలా ఈ మోసం, ఏది నీ హృదయం, ఇల్లాలి మనసే కల్లోలమాయే, ఏలా ఈ మోసం, ఏది నీ హృదయం, త్యాగం ఇది ఏనా, హృదయం శిలయేనా, ఏలా ఈ మోసం, నీవు కట్టిన తాళి నిగ నిగ మెరిసేను, కనికరమున గాజులు కరముల వెలగేను, నీవు కట్టిన తాళి నిగ నిగ మెరిసేను, కనికరమున గాజులు కరముల వెలిగేను, ఆనాటి పారాణి ఆనవాలు మిగిలేను, ఆనాటి పారాణి ఆనవాలు మిగిలేను, ఆజాలి ఆ మమత, ఆజాలి ఆ మమత నీకు లేకపోయినా, ఏది నీ హృదయం, ఏలా ఈ మోసం, నిలువ నీడనిచ్చావు, నగలు చీరలిచ్చావు, అంతు పొంతు లేని ఆశలు కలిగించావు, బాధ్యత అంతటితో తీరెనని తలచావా, బాధ్యత అంతటితో తీరెనని తలచావా, అంతేనా అంతేనా, చదివిన నీ చదువంతా వ్యర్థమా, అంతేనా చదివిన నీ చదువంతా వ్యర్థమా, ఏది నీ హృదయం, ఏలా ఈ మోసం, త్యాగం ఇది ఏనా, హృదయం శిలయేనా, ఏలా ఈ మోసం, ఇల్లాలి మనసే కల్లోలమాయే, ఏలా ఈ మోసం, ఏది నీ హృదయం, త్యాగం ఇది ఏనా, హృదయం శిలయేనా, ఏలా ఈ మోసం, ఏది నీ హృదయం. నిజంగా ఈ పాట ఇప్పుడు పాడుతుంటే కూడా అది గుర్తొచ్చి నాకు కూడా ఇలా లెక్కపడుచుంది. ఆ సినిమాలో అంత మంచి కథ, జీవితాలన్నీ ఒక దారైపోయిన కథ, ఒక రకమైన బట్టి వచ్చామంటే ఈ మంచి మనసులు, సుమంగళి ఇట్లాంటి సినిమాలను ఏడ్చేవాళ్ళు. సుమంగళి కూడా చాలా మంచి సినిమా అది. ఇలాంటివన్నీ నాకు మైండ్లో గుర్తుండిపోయినాయి, ఫిక్స్ అయిపోయినాయి. ఓకేనమ్మా, అది ఇప్పుడు పెరుగన్నం పెట్టుకుందాం. ఇదిగో ఇప్పుడే చక్కగా నెయ్యి పోసాం కదా, అది ముక్క వేసుకుందాం ఒకటి, అది సూపర్ ఉంది. ఇదిగో వెల్లుల్లిపాయ చూడండి, ఎంత బాగుందో. అన్నంతట్లో ఇంచుమించు ఒక ఇంత ఎత్తుకుంది, కింద నుంచి పోవద్ది ఆ బాటిల్. ఇది ముఖ్యంగా మీకు తెలియదని కాదు నేను చేసింది, నాకు ఈరోజు ఇది చేసి తిందామనిపించింది. ఊరు వెళ్తున్నా చెన్నై, కూరగాయలు అన్నీ ఫ్రిడ్జ్లో అయిపోయినాయి. మళ్ళీ కూరగాయలు తెచ్చుకుని మళ్ళీ వంటలు ఇవన్నీ ఎందుకని ఇది చేసేసా. ఐడియా వచ్చింది రాత్రి, ఎప్పుడు చూపించదు కాబట్టి మీ దగ్గర కూడా చూపించి తినొచ్చు అని ప్లాన్ చేసుకున్నాం. ఇదిగో చూడండి పెరుగన్నం,
సూపర్గా ఉంది. కొంచెం గట్టిగా ఉందమ్మా, ఇంకా కొంచెం మజ్జిగ పోసుకోవచ్చు, అప్పుడు ఇంకా టేస్ట్ పెరుగుద్ది. శుభ్రంగా తిన్నా. పప్పు అన్నం 2 గరిటెలు, ఒక గరిటె పెరుగన్నం, శుభ్రంగా తిన్నా. ప్రాణానికి హాయిగా ఉంది. వేసవి కాలం, కొత్తగా పట్టిన ఆవకాయ, ముద్దపప్పు, నెయ్యి, పెరుగు, సూపర్ కాంబినేషన్. మీ అందరికీ తెలుసు మీరంతా ఆవకాయ వేసుకుని పప్పు వేసుకుని వేసి కలిపేసుకుంటాం. ఇదంటే ప్రాపర్గా నేను కలిపేశా. షూట్ కోసం ఇవాళ షూటింగ్ లేకపోతే నేను కూడా అలాగే కలిపి తింటా, చూపిద్దామని ఇలా చేశాను అనమాట. ఇది సప్లై చేసాం ఉండొచ్చు. ఓకేనా? ఓకే అమ్మ, చేయగలిగి వస్తా. ఎప్పుడు వస్తా, తక్కువ ఉన్నాయి, వీడియోలు లేవు పెద్దగా, అందుకని గబగబా ఊరు వెళ్తున్నా. అన్ని మొన్ననే వచ్చాను నేను, వచ్చి 3 days అయింది చెన్నై నుంచి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా, మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కరెక్ట్గా. అందుకోసం చేసేసా. ఉంటాయిలే, ఒక 3 నెలలు అవుతూ ఉంటాయని. ఓకేనమ్మా, చాలా బాగా. నిన్ననే ఒకటి వచ్చిందమ్మా. ఏమొచ్చింది నిన్న? ఏం సీరియల్ బాగా చూశారు? పప్పుచారు ఉప్పు చేప. అది నెక్స్ట్ టైం చదివేటప్పుడు చదువుతారు. నిన్న సాయంత్రమే పెట్టారు. మన సాయంత్రం ఒక 1 day చాలా బాగా చూశారు. 1 dayకి 50,000 మంది చూశారు. రేర్ అలా చూడటం, అప్పుడప్పుడు చూస్తారు. అట్లాంటి 1 dayలోకే అంతమంది చూశారు. చాలా సంతోషం. ఇప్పటికి ఇది వచ్చినప్పటికీ మీకు ఇప్పుడు చూసేస్తున్నారుగా, అయిపోయింది కదా. అయినా నిన్న చూశాను నేను రాత్రి, అంతమంది చూశారని. ఇవాళ అంత ముందుది ఉంటే చదివాను అనమాట. ఇప్పుడు ఇది నెక్స్ట్ వీడియోలో చదువుతా. అది ఓకేనమ్మా. 2-3 వీడియోలు ఉన్నాయి. ఇవి అయ్యేటప్పటికి మళ్ళీ వస్తా. ఓకే అమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్ అమ్మా.